అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము కాలీఫ్లవర్తోనే పచ్చడి చేసుకుందామండి. ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. చాలామందికి కూర అంటే ఇష్టపడరు కదండి. ఇలా పచ్చడిలాగా చేసుకుంటే తినొచ్చండి, చాలా బాగుంటుంది. దాదాపు మనం 3 months వరకు అయితే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇప్పుడు గోబీ అనేది అయితే చాలా ఫ్రెష్గా ఇట్లా మంచిగా వస్తుందండి. ఇలాంటప్పుడు ఏమైనా పచ్చళ్ళు ఇలా చేసి పెట్టేసుకుంటే మనము బాగుంటుందండి. ఇప్పుడు నా కూరలు అలా లేనప్పుడు చేసినప్పుడు ఇలా పచ్చడిలాగా చేసి పెట్టేసుకుంటే మనకి వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలామందికి కూర ఇష్టపడరండి. ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా తింటారండి. ముందుగా గోబీ అయితే మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, తర్వాత పసుపు వేసి ఒక 5 నిమిషాలు గోబీని ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే దానిలో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా అవి నల్లవి ఉంటే వెళ్ళిపోతాయండి. మనం మంచిగా ఉడికించుకొని వడగట్టేసుకొని మళ్ళీ చల్ల నీళ్ళు పోసుకొని మళ్ళీ మంచిగా కడిగి పెట్టేసుకోవాలండి. శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు వంపేయాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్ల నీళ్ళు పోసుకోవాలండి, ఫ్రెష్ నీళ్ళు. మళ్ళీ ఇలా ఉడికించుకున్న గోబీని చల్లనీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ ఒక బట్ట పైన ఆరబెట్టుకోవాలండి. తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే మనకి తొందరగా ఆరిపోతుంది. గోబీ పచ్చడిలోకి ఒక 2 ఎల్లిగడ్డలు ఇలా పొట్టు తీసుకొని నూరి పెట్టుకోవాలండి. కచ్చా పచ్చా నూరి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి గోబీ పచ్చడిలోకి. చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండర్లో వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వస్తుంది చూడండి, పొడి ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గోబీ ముక్కలు ఆరిపోయినాయండి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని మనం ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నామో అది వేసుకోవాలండి. ఒక 5-6 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకొని పెట్టాలండి. ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారము పట్టేటట్టుగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, అది వేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు నూనెలో వెల్లుల్లి వేగిన తర్వాత ఆ తాలింపును మనం ముక్కలకి కలిపేసుకోవాలండి. ఇలా తాలింపు మొత్తము ఇది ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 3 నిమ్మకాయల రసం పిండుకొని ఇలా ముక్కలకు పట్టించాలండి. తర్వాత బాగా కలుపుకొని నిమ్మకాయ రసము ఇప్పుడు బాటిల్లోకి వెత్తి పెట్టేసుకుంటే ఒక 3 months వరకు మనం పెట్టుకోవచ్చండి పచ్చడి ఫ్రిడ్జ్లో. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.